దీనికి వేరే అక్కడ పక్క స్టేట్స్లో లేని పరిస్థితి ఇక్కడెక్కడ ఉంది. అన్లెస్ ఇది కృత్రిమ కొరత కాకపోతే, వీళ్ళు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ క్రైసిస్ కాకపోతే, షార్టేజ్ కాకపోతే. ఇదే విషయమై ఈరోజు వీళ్ళకి సంబంధం లేకుండా నిజంగా ఆయిల్ కంపెనీస్ నుంచి వస్తున్న వాటిలో తగ్గిందా అనే విషయమే కనుక్కోవడానికి ఢిల్లీలో మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈరోజు సెక్రటరీని కలిశారు, పెట్రోలియం కార్యదర్శి. అక్కడ ఇంకొక షాకింగ్ ఇది తెలిసింది. అక్కడ వెళ్తే అయ్యా మా దగ్గర నుంచి సప్లైస్ అయితే బాగా ఉన్నాయి, రెగ్యులర్ నార్మల్గా ఉన్నాయి, కానీ అక్కడ నుంచి ఒక వింత లెటర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి వచ్చింది. అక్కడ పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కమిషనర్ హూ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన సంబంధం లేనివాడు కాదు, ఆయన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రాసిన లెటరు సిఆర్డీఏలో కన్స్ట్రక్షన్కు డీజిల్ అవసరం ఉంటుంది కాబట్టి కొరత రానియకుండా బల్క్ ఇవన్నీ అక్కడ దగ్గరుండే బంకుల్లో అంతా ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ రాశాడు. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒక నిమిషం. ఇది 24వ తేదీ 24వ తేదీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లెటర్. కొంచెం పైకి సో దాంట్లో మీకు మళ్ళీ మీడియా కూడా అందరికీ ఇస్తాం. ఎందుకంటే పెద్దది అవుతుందా చూడండి, జూమ్ కొంచెం పైకి పోయి కొద్దిగా కిందికి. అమరావతి దానికి సంబంధించిన యాక్టివిటీ ఫుల్ జరగాలి కాబట్టి దానికి ఉన్న ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఈ 3 నెలలకు ఎంతో జూలై వరకు 27,000కు సంబంధించి 27,000 కిలోలీటర్లు కావాలి అని బ్రేకప్ ఇస్తూ అది స్పెషల్గా సప్లై చేయాల్సిందిగా కోరుతూ ఆయన రాసిన లెటరు 24వ తేదీ పైకి పోయి 24వ తేదీ రాస్తాడు. దీని మీద 24th దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైకి మెల్లగా స్లోగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆయన సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆయన రాసిన రిప్లై ఇది. ఈయన ఇమ్మీడియట్ 25వ తేదీ చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ ఈయన లెటర్ రాస్తాడు. అయ్యా అసలు ఎక్కడా లేని వింత ఇది ఆయిల్ కంపెనీకి సంబంధించి వీ కాంట్ అక్కడ నుంచి స్పెసిఫిక్గా ఇంత కావాలా క్వాంటిటీస్ అడగడానికి లేదు అని డిఫరెంట్ రీజన్స్. అది ఏ రకంగా సేఫ్టీ పరంగా కరెక్ట్ కాదు, అలాగే అలాంటి సిస్టమ్ లేదు, లేని సిస్టమ్ కొత్తగా అడుగుతున్నారు. బల్క్ యూజర్కి సంబంధించి ఆల్రెడీ దేర్ ఈజ్ ఏ సిస్టమ్, అది కూడా ఉంది, దాన్ని వాడుకోవచ్చు. ఇలా మీ పౌర సరఫరాల కమిషనర్ రాసిన ఇది ఇచ్చేశారు, దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోండి పైకి పడి. ఇవన్నీ మీకు ఇప్పుడు రిలీజ్ చేస్తాను, చెప్తాను. దాన్ని ఇమ్మీడియట్ ఇచ్చేసేయమని, విత్డ్రా చేసుకోమని ఆ లెటర్ను ఆయన రాస్తాడు. ఎవరికి? చీఫ్ సెక్రటరీకి 25వ తేదీ. ఇది విషయం. అంటే పాయింట్ ఇక్కడ వచ్చేసి ఈ ప్రభుత్వంలో వీళ్ళకి అసలు కంట్రోల్ లేకపోవడం కాదు, కంట్రోల్ దేని మీద పెట్టుకోదలుచుకున్నట్లేదు. ఒక పౌర సరఫరాల శాఖ కమిషనరు ఏపీసీఆర్డీఏ కమిషనర్ రాసిన లెటర్ బేస్ చేసుకుని మెకానికల్గా ఓఎంసీలకు స్పెషల్ కోటాలాగా ఇవ్వమన్నాడంటే డీజిల్ సప్లై చేయండి, ఈ 3 నెలలకు 27,000 లీటర్ల పైగా కావాలి, అది సప్లై చేయండి అని అడుగుతున్నా అంటే అమరావతిలో వర్క్స్కు అసలు అది ఒక గవర్నమెంట్ ఇట్లా పనిచేస్తుందా ఇంత అడ్డగోలుగా?
అది నియర్ బై పెట్రోల్ పంప్స్కి చెప్పాలంట. పెట్రోల్ బంక్లో ఏ బేసిస్ మీద నియర్ బై పెట్రోల్ బంక్స్? ఎవరికి ఇవ్వాలా? వాడికి ఏ సిస్టమ్ ఉంటుంది? తీసుకునేవాడు ఎక్కడ స్టోరేజ్ చేయాలా? చేస్తాడు. ఆ పేరుతో ఏ కాంట్రాక్టర్ రాసిచ్చినా తీసుకుపోవచ్చా? ఇది షాకింగ్ విషయమా కాదా? అంటే ఈరోజు కొరత అని చెప్తున్న దానికి మీకున్న అమరావతి తప్ప ప్రపంచంలో ఏమీ లేదు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, అమరావతి అనే ఒక మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఒక దోపిడీకి వేసుకున్న ఒక మార్గం అనండి, లేదా దానికోసం క్రియేట్ చేసుకున్న ఒక మీ సొంత కళ, మీ డ్రీమ్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి ఎంటైర్ గవర్నమెంట్ అంతా కూడా దానికోసమే పనిచేస్తుందా? దానికి సప్లైలు కావాలని చెప్పి ఆ ఓఎంసీలకు పౌర సరఫరాల శాఖ కమిషన్ రాయడం ఏంది? మిగిలిన వాళ్ళందరూ కన్జ్యూమర్స్ అందరు ఏం కావాలా? కొన్ని బల్క్ యూజర్స్కి వేరే సిస్టమ్ లేదా అంటే ఉంది. అది కాంట్రాక్టర్ చూసుకోవాలి. కాంట్రాక్టర్ చూసుకుంటాడు, ఆ సిస్టమ్ ఫాలో అవుతాడు, తెప్పించుకుంటాడు. దెర్ ఈజ్ ఎ సిస్టమ్ దానికి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి కానీ బల్క్ యూజర్స్కి కానీ రేటు పెరిగితే ఆ రేటు తెచ్చుకోవాలా? వాళ్ళు స్టాక్ పాయింట్లు వాళ్ళు పెట్టుకోవడము, అక్కడికి ఐ థింక్ ఇప్పుడు పెంచినట్టున్నారు, 152 రూపాయలు ఎంతో అన్నారు. ఇంతకుముందు 137 ఉంది, 152 రూపాయలు లీటర్ అన్నారు. ఆ రేటుకు కొనాలా? అక్కడే సప్లై అక్కడికే వస్తుంది. అలాంటిది పెట్రోల్ పంపుల నుంచి ఇవ్వమని సామాన్యులకు, మామూలు పౌరుల కోసం, పౌర సరఫరాలు అంటే ఎవరి కోసం ఉండేది? ఇది అమరావతి సరఫరాల శాఖ నాది. పౌర సరఫరాల శాఖ అంటే పౌరులకు సంబంధించి సివిల్ సప్లైస్ అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేసేవి, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాల్సిన శాఖ ఇగో ఇట్లా పనిచేస్తుంది. మరి ఆ మంత్రి ఏమైనా దీని గురించి చెప్తాడా? ఇది మాట్లాడు. ఆ మంత్రి ఏదో చెప్పినట్టున్నాడు. దీనికి రీజన్ ప్యానిక్ బయింగ్ అని అంటున్నాడు. సింపుల్గా కొట్టడం. నువ్వు ప్యానిక్ క్రియేట్ చేస్తే ప్యానిక్ బయింగ్ రాక ఏం చేస్తుంది? ఇప్పుడు నిన్ను చూసి ఈరోజు ఐ థింక్ ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ అక్కడ కూడా మొదలైనట్టుంది. ఎందుకంటే మన వాళ్ళు వచ్చేవాళ్ళంతా అక్కడి నుంచి పట్టించుకోని అవసరం రావడం చేస్తుంటే వాళ్ళ దగ్గర కూడా ప్యానిక్ బయింగ్ అని, అది ప్యానిక్ బయింగ్ అంటే పక్కన ఎక్కడో ఇది అవుతుంటే ఇమ్మీడియట్ దాని ఇంపాక్ట్ రావడం. ఇక్కడ ప్యానిక్ బయింగ్కి ఏది రీజన్ లేదు. సో మీరు క్రియేట్ చేసిన ప్యానిక్ కాబట్టి దోషులు ఇది నిర్లక్ష్యమో, అసమర్థతో, చేతగాంతనమో దానికి మించిన దుర్మార్గమైన వాటెవర్ యాక్టివిటీ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ, అది క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఉందా? ప్రభుత్వానికి పట్టిన పీడన ఇది అర్థమే కావట్లా. ఇది లేకపోతే బాగుండరా అని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో.